మీరు తరచుగా దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు మినిమం ఏ టెస్టులు చేయించుకోవాలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, విజయవాడ. దగ్గు వస్తున్నప్పుడు మనం చాలా రకాల టెస్టులు ఉంటాయి, కానీ మినిమం ఈ టెస్టులు అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనకి జబ్బు చాలా వరకు 70 to 80% నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లడ్ టెస్ట్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇందులో మనకి ఏమేమి తెలుస్తాయి? హిమోగ్లోబిన్ ఉంటుంది, అలాగే WBC కౌంట్, అంటే ఒక కౌంట్స్ కనుక ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుస్తుంది మనకి. అలాగే ప్లేట్లెట్ కౌంట్ తెలుస్తుంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో. అలాగే సి రియాక్టివ్ ప్రోటీన్, CRP అంటాం. దీని ద్వారా కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నా, అలాగే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నా ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఇస్నోఫిల్ కౌంట్, అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ అంటాం. దీని ద్వారా మనకి బాడీలో గనక ఎలర్జీ అనేది ఉందా దీని ద్వారా తెలుస్తుంది. బేసిక్ మనకి బ్లడ్ టెస్ట్ ఏమొచ్చే CBP, ఇస్నోఫిల్ కౌంట్, అలాగే CRP. ఇవి కాకుండా మనకి ఒక చెస్ట్ ఎక్స్రే మనం చేస్తే మనకి చాలా వరకు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందా, న్యూమోనియా ఉందా, ట్యూబర్కులోస్ ఉందా, లంగ్ క్యాన్సర్ ఉందా, అట్లీస్ట్ 90% మనకి అవగాహన అనేది వస్తుంది. ఇవి కాకుండా ఒకటి PFT అంటాం, పల్మరీ ఫంక్షన్ టెస్ట్. అంటే మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంది. ఓపీకి వచ్చే పేషెంట్స్ కి ఈ టెస్ట్ అనేవి రెగ్యులర్ గా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చేస్తాను, ఎందుకంటే దాని ద్వారా మనకి ఇన్ఫెక్షన్ ఉందా, అలర్జీ ఉందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.